హాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఇంతకుముందు మనం పెట్టిన కమ్యూనిటీ పోల్లో ఎక్కువ మంది ప్రైస్ యాక్షన్ వీడియో చేయండి అని అయితే ఓట్ చేశారు. సో ఇప్పుడు మనం ప్రైస్ యాక్షన్ వీడియోస్నే కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంతకుముందు ఆల్రెడీ మనం కొన్ని ప్రైస్ యాక్షన్ వీడియోస్ అనేది చేసాం ఫ్రెండ్స్. అంటే ఫ్లాగ్ ప్యాటర్న్, ట్రయాంగిల్ ప్యాటర్న్, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి, ఓఆర్బి స్ట్రాటజీలు, పిఆర్బి స్ట్రాటజీలు, ఇలా కొన్ని వీడియోస్ అయితే చేసాం ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే నేను ప్లేలిస్ట్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో ఈరోజు కూడా మనం ఒక ఇంపార్టెంట్ అయిన ప్యాటర్న్ని డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే హెడ్ అండ్ షోల్డర్. సో ఈ ప్యాటర్న్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ ఏ టైంలో మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఎలా అర్థం చేసుకుని ఎలా యూజ్ చేస్తే ప్రాపర్గా వర్క్ అవుతుంది అనేది మాత్రం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇలా ఒక షోల్డర్ ఫామ్ అవుతుంది మార్కెట్ ట్రేడ్ అయ్యేటప్పుడు. సో తర్వాత ఇలా ఒక హెడ్, సో మళ్ళీ ఇలా ఒక షోల్డర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇది ఒక షోల్డర్, ఇది హెడ్, ఇది షోల్డర్ 2. సో ఇలా మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో ఈ లైన్ని మనం నెక్ లైన్ అని అంటాం. సో యాక్చువల్గా థియరీ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఇలా మీకు షోల్డర్, హెడ్, షోల్డర్, సో ఇలా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనుక వస్తే ఇది మనం రివర్సల్ ప్యాటర్న్ అంటాం. అంటే ట్రెండ్ అనేది ఇలా అప్ డైరెక్షన్లో ఉండి ఒక పర్టికులర్ ఏరియా దగ్గరికి వెళ్ళిన తర్వాత, అంటే ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఇటువంటి ప్యాటర్న్ కనుక కనిపిస్తే సో దీన్ని మనం రివర్సల్ ప్యాటర్న్ అని అంటాం. సో అంటే ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది, సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ సపోర్ట్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. సో ఇటువంటప్పుడు ఇలా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ని టెస్ట్ చేస్తుంది అంటే ఈ సపోర్ట్ని బ్రేక్ అవటానికి ఛాన్సెస్ ఉంది అని, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అనేది యాక్చువల్గా థియరీ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కూడా ఉంటుంది. అంటే మనకి ఫస్ట్ ఈ రకంగా ఉంటుంది ఇలా. సో అంటే ఇది మనకి నెక్ లైన్ లాగా వర్క్ అవుతుంది. సో ఇది S1 షోల్డర్ 1, ఇది హెడ్, తర్వాత ఇది 2. సో ఇలా ఉన్నప్పుడు మార్కెట్ డౌన్ డైరెక్షన్లో ఉండి సో ఒక సపోర్ట్ ఏరియా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇటువంటి ఫార్మేషన్ కనుక వస్తే సో ఇక్కడ సపోర్ట్ నుంచి ఇది రివర్స్ అవుతుంది అనేది థియరీ ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇలా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ని టెస్ట్ చేయడం వల్ల ఈసారి రెసిస్టెన్స్ని వేసి పైకి వెళ్తుంది అని ఇది రివర్సల్ ప్యాటర్న్గా కన్సిడర్ చేస్తాం. సో డైరెక్షన్ అనేది డౌన్ డైరెక్షన్, సో ఇప్పుడు ఇది బ్రేక్ అయ్యి అప్ డైరెక్షన్కి వెళ్తుంది. సో ఇది యాక్చువల్గా థియరీ ఫ్రెండ్స్. సో చార్ట్లో చూసినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఫాల్స్ బ్రేక్అవుట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫాల్స్ బ్రేక్అవుట్స్ అంటే ఈవెన్ మనకి ప్యాటర్న్ తెలుసు ఈ ప్యాటర్న్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి సో మళ్ళీ ఇది ఇలా డౌన్ డైరెక్షన్లోకి వెళ్ళే సినారియోస్ కూడా ఉంటాయి. అంటే అది మనకి ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతుంది. అంటే మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి, సో అంటే ఈ నెక్ లైన్ని మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి సో ఇది మళ్ళీ డౌన్ డైరెక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో సేమ్ అప్ డైరెక్షన్లో కూడా సో ఇలా ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఇవి ట్రెండ్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మరి ఎప్పుడు మనం ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఎగ్జాక్ట్గా కన్సిడర్ చేయాలి, సో ఎప్పుడు ఫాల్స్ బ్రేక్అవుట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఈ చార్ట్లో ఒకసారి మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ని చూద్దాం. సో రీసెంట్గా చూస్తే ఇది ఒక షోల్డర్ లాగా ఉంది. సో దీని తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకు ఒక హెడ్ ఫామ్ అయింది. సో తర్వాత ఇక్కడ కూడా ఒక షోల్డర్ 2 ఫామ్ అయింది. సో ఇది మనకు ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా మనకి కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇక్కడ నుంచి ఫాల్ అయింది, సో సేమ్ ఏరియా దగ్గర రెసిస్టెన్స్ని ఫేస్ చేసుకొని కిందకు వచ్చింది. సో ఈ ఏరియా నుంచి ఇలా వెళ్తుంది. సో ఇక్కడ మనం ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ కనుక చూస్తే ఇది కనుక బ్రేక్ చేస్తే, అంటే ప్రీవియస్ రెసిస్టెన్సెస్ని కనుక బ్రేక్ చేస్తే ఇది ఫర్దర్గా మనకి అప్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. నేను చార్ట్ని కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను. జూమ్ అవుట్ చేసిన తర్వాత ఇంతకు ముందు హెడ్ అండ్ షోల్డర్ చూస్తే ఇక్కడ కూడా మనకు ఒక షోల్డరు, ఒక హెడ్, తర్వాత ఒక షోల్డర్, ఇక్కడ నుంచి మనకు ఒక షోల్డర్ ఫామ్ చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒక హెడ్ని ఫామ్ చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మన షోల్డర్ని ఫామ్ చేసింది. అంటే ఇది కూడా ఒక హెడ్ అండ్ షోల్డరే. సో ఇది మనకు ఒక నెక్ లైన్ లాగా వర్క్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ నెక్ లైన్ని బ్రేక్ చేసింది. ఇది నెక్ లైన్ బ్రేక్ చేసింది, బట్ ఇమీడియట్గా రివర్స్ అయ్యి మళ్ళీ మనకి సేమ్ ఏరియాకి మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఇది మనకు ఒక కైండ్ ఆఫ్ ఫాల్స్ బ్రేక్అవుట్. ఇక్కడ చూస్తే మనకు ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో అంటే ఇది మనకి నెక్ లైన్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు, ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు మనకి ఇది సక్సెస్ఫుల్ రివర్సల్ అయింది. ఇప్పుడు ఇక్కడ సక్సెస్ఫుల్ అయింది, ఇక్కడ
ఫెయిల్ అవుతుంది. సో దానికి రీజన్ అనేది ఏంటో కూడా చూద్దాం. సో ఇంకొక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చూస్తే ఇక్కడ కూడా మనకు ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అంటే ఇది మనకి యాక్చువల్గా నెక్ లైన్. సో ఇక్కడ యాక్చువల్గా బ్రేక్అవుట్ అయింది, కానీ ఇది రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. యాక్చువల్గా హెడ్ అండ్ షోల్డర్ అంటే మనకి ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మార్కెట్ ఇలా వెళ్ళాలి, కానీ ఇక్కడ ఇది మళ్ళీ ఇమీడియట్గా రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఏ ఫాల్స్ బ్రేక్అవుట్. అంటే మీరు ఇంట్రాడే కోసం కనుక తీసుకుంటే మీకు ఇంట్రాడే ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు, బట్ స్వింగ్ ట్రేడింగ్ కానీ లేదా ఒక ట్రెండ్ని మనం ఐడెంటిఫై చేయడానికి కనుక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యూజ్ చేస్తుంటే ఇది మనకి ఫాల్స్ బ్రేక్అవుట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఇలా ఒక హెడ్ అండ్ షోల్డర్ చూస్తున్నాం. సో దీనికి ఎందుకు ఫాల్స్ అయ్యాయి, ఎందుకు ఇవి కంటిన్యూ అవుతాయి అనే దానికి రీజన్ చూస్తాను ఫ్రెండ్స్. సో ఇంతకు ముందు కూడా చూస్తే ఇక్కడ కూడా మనకు ఒక హెడ్ అండ్ షోల్డర్ ఉంది, ఇక్కడ కూడా ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఉంది, బట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది ట్రెండ్ కంటిన్యూ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్వర్టెడ్ 3 కూడా సక్సెస్ అయ్యాయి, నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ 2 కూడా ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్ అంటే ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యాయి. సో దానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మెయిన్ ట్రెండ్. సో చాలా మంది మిస్టేక్ చేసేది ఈ ఏరియాస్లోనే. సో ఎందుకు ఇవి సక్సెస్ అయ్యాయి అంటే చార్ట్ ఇంకొంచెం జూమ్ అవుట్ చేస్తే మనకి ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. అంటే లాస్ట్ 1 year నుంచి మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది కంప్లీట్ గా అప్ ట్రెండ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా అవి బీరిష్ గా మారలేదు ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్ డైరెక్షన్ వేరు, యాక్చువల్ ట్రెండ్ వేరు, లేదా ఒక ట్రెండ్ డైరెక్షన్ కి డిఫరెన్స్ ఫ్రెండ్స్. సో ట్రెండ్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది, డైరెక్షన్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఉంటుంది. సో ట్రెండ్ అనేది లాంగ్ టర్మ్ కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్ ఆ ట్రెండ్లోనే ట్రేడ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈవెన్ మనకి ఇటువంటి రివర్సల్ ప్యాటర్న్స్ ఇక్కడ కనిపించినా కానీ అవి ఇమీడియట్గా రివర్స్ అయితే కిందకి రావు ఫ్రెండ్స్. సో ఎందుకు అంటే యాక్చువల్ ట్రెండ్ అనేది మనకి అప్ ట్రెండ్. ఇక్కడ ప్రో టిప్ ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ట్రెండ్లో ఉన్నప్పుడు ఇటువంటి రివర్సల్స్ని మనం ఐడెంటిఫై చేయకుండా ఇటువంటి ఇన్వర్టెడ్ ప్యాటర్న్స్ని కనుక మనం ఐడెంటిఫై చేసినట్టయితే మన సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈవెన్ ఇక్కడ కూడా ఫాల్స్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, బట్ మనం ట్రెండ్లోనే ఈ ప్యాటర్న్ ఎత్తుక్కున్నాం కాబట్టి ఇది విన్ అవటానికి మనకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది అనేది పాయింట్ ఫ్రెండ్స్. సో అలా కాకుండా మనం ట్రెండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక ఇటువంటి ప్యాటర్న్స్ మనం ఐడెంటిఫై చేసి ట్రేడ్స్ కనుక ఇనిషియేట్ చేస్తే ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతాయి. అది మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. ట్రెండ్లో కనుక మనం ప్యాటర్న్ చూసి మనం ట్రేడ్ చేయగలిగితే సక్సెస్ అవుతుంది. ట్రెండ్కి ఎగనెస్ట్గా మనం ఆ ప్యాటర్న్స్, ఈ ప్యాటర్న్ అనే కాదు, మీరు ఏ ప్రైస్ యాక్షన్కి సంబంధించిన ప్యాటర్న్ అయినా సరే ట్రెండ్కి ఎగనెస్ట్గా కనుక తీసుకుంటే అవి మనకి ఫెయిల్ అవుతాయి ఫ్రెండ్స్. సో అందుకోసం ఇక్కడ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ కాబట్టి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి, నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ అనేది ఫెయిల్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ ఫాల్స్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తే ఇక్కడ కూడా ఇది కైండ్ ఆఫ్ ఏ ఫాల్స్ బ్రేక్అవుట్ లాగే వచ్చింది. ఇక్కడ మీరు ఈ 2 ఏరియాస్ని కనుక కంపేర్ చేస్తే ఈ 2 కూడా మనకి సేమ్ ఏరియాస్ లాగే కనిపిస్తున్నాయి. సో సేమ్ బ్రేక్అవుట్ మళ్ళీ పైకి వెళ్ళింది. సో సేమ్ ఇక్కడ కూడా బ్రేక్అవుట్ మళ్ళీ ఇది పైకి వెళ్ళటానికే ట్రై చేస్తూ ఉంది. సో ఒకవేళ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ ప్యాటర్న్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ట్రెండ్లో ఉన్నాం, ట్రెండ్లో మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చింది అంటే సో ఇది కనుక బ్రేక్అవుట్ అయింది అంటే మనకి ఇది ఫర్దర్గా పైకి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, నెక్ లైన్ ఎప్పుడు కూడా మనం ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తాం, బట్ ఒక్కొక్కసారి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని మ్యాచ్ చేయడం కోసం సో ఇలా కూడా మనం నెక్ లైన్ అనేది డ్రా చేయొచ్చు. ఎందుకంటే ఇది అప్ డైరెక్షన్లో బ్రేక్అవుట్ అవటానికి ఉంది కాబట్టి ట్రెండ్ లైన్ అనేది ఇలా డ్రా చేస్తాం. లేదు ఒకవేళ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అవటానికి ఛాన్సెస్ ఉంటే నెక్ లైన్ మనం ఇలా కూడా డ్రా చేసుకుంటాం. అంటే ఎక్కడెక్కడ ఏ పాయింట్ని మ్యాచ్ చేసిందో ఆ పాయింట్స్ని మ్యాచ్ చేస్తూ మన నెక్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. లేదు నేను స్ట్రైట్ లైనే డ్రా చేసుకుంటానంటే మీరు ఎలాగైనా సరే స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. అది మీ అనాలిసిస్ స్టైల్ని బట్టి ఉంటుంది, మీ కన్విక్షన్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ ఉన్న ఏరియాని బట్టి సో ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ని ఐడెంటిఫై చేసాం. ఒకవేళ ఈ నెక్ని కనుక బ్రేక్ చేస్తే ఇది ఫర్దర్గా మనకి అప్ సైడ్ వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో 38,000 అనేది ఇంతకు ముందు 2-3 సార్లు టెస్ట్ చేసి వచ్చింది కాబట్టి మళ్ళీ 38,000ని టెస్ట్ చేయడానికి వెళ్తే ఈసారి ఆ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పైకి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. అది కాకుండా ఇంకొంచెం వైడ్గా చూస్తే ఇక్కడ చూడండి, ఇదొక మనకి షోల్డర్ లా కనిపిస్తుంది. సో ఇది మనకు ఒక హెడ్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ
ఇలా ఒక షోల్డర్ని ఫామ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్న మార్కెట్ సో ఇలా ట్రేడ్ అయ్యి మళ్ళీ ఏదైతే సపోర్ట్ను తీసుకొని పైకి వెళ్ళిందో మళ్ళీ అగైన్ ఆ సపోర్ట్ని తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో అంటే మళ్ళీ సపోర్ట్ని తీసుకోవటం, ఇస్తే ఒక చిన్న ఫాల్స్ బ్రేక్అవుట్ లాంటిది బ్రేక్అవుట్ ఇవ్వటం, సో కింద సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ట్రెండ్ కంటిన్యూ చేయటం. సో ఈ రెండిటికి పాసిబిలిటీస్ ఉంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీరు కొంచెం వైడ్గా చూస్తే మనకి మళ్ళీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం షోల్డర్ 2లో ట్రేడ్ అవుతున్నాం అన్నమాట. ఈ షోల్డర్ 2లో ట్రేడ్ అవుతున్నప్పుడు పాసిబిలిటీస్ ఏంటి అంటే ఇంతకు ముందు ఎక్కడైతే రిజెక్ట్ అయిందో ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఇలా కిందకు వచ్చి ఎక్కడైతే సపోర్ట్ తీసుకొని పైకి బౌన్స్ అయిందో మళ్ళీ అదే ఏరియాలో సపోర్ట్ తీసుకోవటం, లేదా ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ లాంటిది ఇచ్చి ట్రెండ్ కంటిన్యూ చేయటం. సో ఇలా మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. టెక్నిక్ అనేది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్కే కాదు ఫ్రెండ్స్, సో రిమైనింగ్ ప్యాటర్న్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో మళ్ళీ నేను వాటి మీద ఇంకా డెప్త్గా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది మన వీడియో, నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.